అమ్మా నమస్తే అమ్మా. ఇది మీ ఇల్లేనా? సొంత ఇల్లేనా తల్లి? అద్దెకేనండి. అద్దెకిల్లు. మీ పేరేంటి? తమ్మ వీరాంజనేయులు గారు. ఎందుకు మీరు ఎలా సన్నగా అలా బాగాలేదా? లేవలేడండి పైకి, నేను లేపాల్సింది. ఏదైనా స్టాండ్ పట్టుకొని అలా నడలేరా? వెళ్ళలేరు. ఇప్పుడు బయటికి వెళ్ళాలన్నా చాలా కష్టం, పక్కన మనిషి ఉండాల్సిందే. ఏమైంది అప్పుడు? అందుకే అడుగుతున్నాను, ఎందుకు అలా ఉన్నారు? ఈ తిరుగుడు వల్ల కాళ్ళు బాగా నొప్పులండి. ఎక్కడెక్కడ తిరిగేశారు? ఇక్కడెక్కడే తిరుగుతానే ఉంటాం మొత్తం. ఏం పని చేసేవారు? టీ కొడతాం, అదేం చేసేవాళ్ళం కానీ. టీ మాస్టరా మీరు? మీ ఓనా లేకపోతే హోటల్లో వర్క్ చేసేవారు? గుమ్మస్తాగా వెళ్ళి చేసేవాళ్ళం పని. మీకు ఎన్నాళ్ళ నుంచి ఇలా పడిపోయి కొల్ల ఉంటున్నారు? 4-5 సంవత్సరాలు అయింది. 5 సంవత్సరాల క్రితం ఏం పని చేసేవారు? పెళ్ళిళ్ళు కుదిరిచ్చేవారు. సంబంధాలు చేస్తా ఉండేవాడిని. పెళ్లి సంబంధాలు కుదిర్చి పెద్ద మనిషిలాగా ఉండేవాడివి. ఆ మ్యారేజ్ ఒక సంబంధం కుదిర్చారు అనుకోండి, ఒక సంబంధం కుదిర్చినందుకు మీకు ఎంత డబ్బులు ఇచ్చేవారు? 2000-3000 అట్లా ఇచ్చేవాళ్ళండి. నెలకి ఎన్ని సంబంధాలు కుదిర్చేవారు? ఒకటో రెండో చెప్పలేం కదండి, కుదిరేది కదండి. బాగుంది కదా తిరగడానికి అని చెప్పేసి అని టీ షాప్ మానేశారు. టీ షాప్ లో పని చేయడం. తిరిగిళ్ళు బాగున్నాయి కదా, చక్కగా నలుగురు ఏవో పెళ్లి సంబంధాలకు వెళ్తే చక్కగా పండు కాయ ఒక బాటిల్ మంది ఇస్తారు. అప్పుడు కాదు పెళ్లి సంబంధాలు, పెళ్లి చూపులు కాదు. పెళ్లి చూపులు అప్పుడు పెట్టర్లే, బాటిల్ లైఫ్ పెడితే బాగోదు. అయిపోయిన తర్వాత ఇస్తారు. అబ్బా ఏం ఆనందం. మనకు అలవాటు లేదు, మాటలు లేదు. పక్కన మీ ఓనర్ అన్నీ చెప్పింది నాకు. ఎంతమంది పిల్లలు? పెద్దయినా ఒకే అమ్మాయి అండి. ఒక్కతే కూతురు. ఒక అమ్మాయి. మరి ఆ కూతురికి ఏమి ఇచ్చారు కట్నం? కట్నం ఏం లేదండి, వాళ్ళు ఇష్టపడి వాళ్ళే చేసుకున్నాను. అమ్మ మీ పేరేంటి? వెంకటేశ్వరం గారు. ఇప్పుడు చెప్పండి, మీరేం చేస్తున్నారు? నేను ఇళ్ళలో పని చేస్తానండి. ఇళ్ళలో పని చేసి నేను పోషిస్తున్నావా? మీ ఆవిడ తీసుకెళ్ళిపోతాను ఈరోజు. నేను తీసుకెళ్ళిపోతే పెట్టే పెట్టదుగా. ఏదమ్మా పెట్టే పోయినట్టుగా నాకు పెద్ద మాట. మరి నువ్వు వయసులో ఉన్నప్పుడు నువ్వు తిన్నాక ఇంట్లో ఉన్నావేంటి? తిరిగావు కదా, కుదురు ఈవిడ తిరిగి వస్తుంది నాతో పాటు. నేను ఊరు తిరుగుతున్నా, ఆవిడ నాతో పాటు తోడు వస్తుంది. ఇప్పుడు తిరుగు నెమ్మదిగా, అడుగులో అడుగేసుకొని. ఇదివరకు బండిపోయి పెట్రోల్ నీది కాదని బండి వెనకాల తిరిగావు కదా, వాళ్ళందరినీ పిలివి ఇప్పుడు 2 రోజులు ఉండమని చెప్పు. ఈవిడ కొంచెం టైం పాస్ నాతో తిరగడానికి పంపించు. వచ్చేస్తావా 2 రోజులు? 2 చీరలు పట్టుకొని వచ్చే, సర్దుకొని వచ్చే, సరేనా? చాలు. సర్లేమ్మా. వంట ఏంటి చేసావు? వంట వంకాయ కూర అండి. ఎప్పుడు అది? ఈ పూట వంట ఇప్పుడు చేసావు, మధ్యాహ్నం చేసావా? ఈ పూట చేసావు. అప్పుడే వంట చేసావు. వెరీ గుడ్ తల్లి. అయితే తొందరగానే వంట చేసి. సరే నేను బియ్యం ఇస్తాను, తీసుకోండి. డబ్బులు అవుతాయి. ఎంత అండి? బియ్యం బస్తకు ఎక్కువైనా తీసుకోండి. మీరు కొంచెం పేదోళ్ళు కదా, పేదోళ్ళు అంట కదా. 500 ఇవ్వండి. తీసుకురండి బియ్యం బస్తాని. సరే అమ్మా, ఇందులో అన్ని సామాన్లు ఉంటాయి. ఇక పోపుల డబ్బాలకి ఏమైనా పెట్టుకోండి. ఇవి కూడా అరే ఇట్రా పట్టుకో, కానీ నీకు మాత్రం కాదు, ఓకేనా? ఇందా అమ్మా, ఇందులో అన్ని నిత్యావసర సరుకులు ఉంటాయి. చాలు. మీరు 5000, ఓకేనా? ఏమైనా ఖర్చులకో లేకపోతే మందులకో లేకపోతే రెంట్కో దేనికో దానికి వాడుకోండి, సరేనా? వీళ్ళిద్దరికి మాత్రం ఇవ్వకండి. ఊరికే సరదాగా నన్ను మూతి బాగా తిప్పుతుంది పిల్ల. సరే అయితే పెద్ద మీ పేరు ఏంటన్నారు? వీరాంజనేయులు. ఆంజనేయుడు స్వామి కరుణ నీకు మస్తుంది, సరేనా? మీ ఆవిడ ఇబ్బంది పెట్టకండి. ఉండదండి. కుదిరితే ఆవిడ పనికి వెళ్తుంది కదా, ఈలోకి మెల్లిగా ఏమైనా సాయం చేసి పెడుతూ ఉండండి. కుదిరితే అది ఒకటి చేసి పెట్టండి ఆవిడకి, అదే సంతోషం. మీ పనులు మీరు చేసుకోండి, ఆవిడ ఇబ్బంది పెట్టుకున్నా. నేను వెళ్ళొస్తాను తల్లి. సంతోషం. నమస్తే.